ఈ భౌతిక దేహంలో జీవం ఉన్నప్పుడే లోన ఉన్న జీవుడి గురించి తెలుసుకోవాలి మిత్రులారా. ఈ దేహం విడిచాము అంటే లోపల ఉన్న జీవుడి గురించి తెలుసుకోవడం సాధ్యం కానే కాదు. అసలు ఈ పుట్టుకకు అర్థం లేకుండా పోతుంది. అప్పుడు ఈ మానవ జన్మ ఎన్నో జన్మల పుణ్య ఫలితంతోనే సాధ్యమైనది. అలాంటప్పుడు ప్రాపంచిక భౌతిక విషయాల మీద తపన ఎందుకు? జీవుడు తన మీద ఉన్నప్పుడే తన గురించి తెలుస్తుంది. ఎన్నో సాధించాము అని అనుకుంటే ఎలా? కానీ తన గురించి తనకు తెలియనప్పుడు ఏం సాధించి ఏం లాభం? అప్పుడు ఈ పుట్టుకకు ఈ దేహం వచ్చి కూడా ఫలితం లేకుండా పోతుంది. మానవుడు సంపాదించుకున్న గొప్ప సంపద, వెలకట్టలేని సంపద హరే కృష్ణ మంత్రం. ఆ పరమాత్మ నామస్మరణ చేస్తూ ఉంటే తను ఎవరో తెలుసుకునేలా చేస్తుంది. ఎప్పుడైతే ఆ భగవన్ నామస్మరణ చేస్తారో అప్పుడే నిజమైన ఆనందంతో పాటు ఆ శ్రీకృష్ణ పరమాత్ముడి అనుగ్రహం ప్రతి ఒక్కరికి లభిస్తుంది. ఆనందం ఎవరో ఇచ్చేది కాదు మిత్రులారా, తనకు తాను సంపాదించుకునేది. ఆ సంపాదన కేవలం భగవన్నామ స్మరణ చేసినప్పుడు లభిస్తుంది. ప్రతిదీ మన నిర్ణయం మీదనే ఉన్నది. ఎందుకంటే ఆ పరమాత్ముడు మనకు అన్నీ ఇచ్చారు. కానీ మనిషి మాత్రం ఆ శ్రీకృష్ణ పరమాత్మ మనకు ఏమిచ్చారో పట్టుకోలేకపోతున్నారు. ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు మనకు ఏమిచ్చాడో తెలుసుకోలేకపోతున్నాము. తప్పు మనదే మిత్రులారా. ఆ పరమాత్మను ఎందుకు నిందించడం? ఆ పరమాత్మ తప్పు లేనే లేదు. మానవుడు అన్ని విషయాలు తెలుసుకుంటాడు, ఈ ప్రపంచంలో జరిగే అన్ని విషయాలు తెలుసుకుంటాడు, కానీ తానెవరో తెలుసుకోలేడు. ఇదే దౌర్భాగ్యం అని అంటారు. తనను తాను తెలుసుకోకుండా తక్కిన అన్ని విషయాలు తెలుసుకోవాలని తపన పడడమే నిజమైన అజ్ఞానం. ఈ వీడియో చూశాక అయినా మనమేంటో మనం తెలుసుకోవాలి. మనం కాలిపోయే శరీరమా లేక ఆత్మనా? కమెంట్ చేయండి. హరే కృష్ణ హరే కృష్ణ అని ఎందుకు కమెంట్ చేయమంటున్నానంటే, మీరు కమెంట్ చేసే ఆ కొద్ది క్షణం పాటైనా మీ మనసు హరే కృష్ణ నామంపై నిలుస్తుంది. తద్వారా మీకు హరే కృష్ణ మంత్రాన్ని జపించిన ఫలితం లభిస్తుంది. హరే కృష్ణ.